సీట్ల కేటాయింపు అనేది ఏ రకంగా ఉంటుందంటే లాటరీ విధానంలో ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆ పర్టికులర్ మనం ఏదైతే రెసిడెన్స్ ఉంటుందో పిల్లవాడి రెసిడెన్స్, ఆ రెసిడెన్స్ సంబంధించి 1 కిలోమీటర్ రేడియస్లో అయితే సీట్ని కేటాయిస్తారు ఆ లోపల ఉండే స్కూల్స్లోనే. ఒకవేళ 1 కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఏవి కూడా దొరకకపోతే 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉండే స్కూల్స్లో మనకి అడ్మిషన్ అనేది వస్తుంది. ఒకవేళ 3 కిలోమీటర్స్ రేడియస్లో కూడా మన స్కూల్ దొరకకపోతే అప్పుడు 5 కిలోమీటర్స్ రేడియస్లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ దరఖాస్తుని ఏ రకంగా మనం అప్లై చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా మీ అంతట మీరే ఇక్కడ చూపించినట్టు http://csc.ap.gov.in/RT అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు నేను చెప్తాను ప్రాసెస్, ఆ ప్రాసెస్లో అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉండే ఏదైనా స్కూల్స్కి వెళ్ళి అక్కడ స్కూల్లో హెడ్ మాస్టర్ గారిని కలిసి అప్లై చేయమని చేస్తారు. లేదనుకుంటే మన గ్రామ వార్డు సచివాలయం ఉన్నాయి కదా, అక్కడికి ఎక్కడైనా సరే ఏదైనా గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం కానీ మీకు అవసరమైన పత్రాలతో వెళ్తే వాళ్ళు మీకు ఫ్రీగా దరఖాస్తుని అయితే అప్లై చేస్తారు. ఇప్పుడు మీ అంతటా మీరే ఏ రకంగా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ని చూద్దాము. csc.ap.gov.in/RTE అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. ఇందులో కనిపించిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు సర్కిల్లో చూపించినట్టు రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అదేంటంటే స్టూడెంట్కి ఆధార్ ఉంది, రెండో ఆప్షన్ స్టూడెంట్కి ఆధార్ లేదు అని. స్టూడెంట్కి ఒకవేళ ఆధార్ ఉండేటట్టయితే స్టూడెంట్కి ఆధార్ ఉంది అని టైప్ చేయండి, దాని మీద ఆ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ స్టూడెంట్కి ఆధార్ లేకపోతే కనుక రెండవ బటన్ మీద క్లిక్ చేయండి, స్టూడెంట్కి ఆధార్ లేదు అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మనం స్టూడెంట్కి ఆధార్ ఉంది అని చెప్పి ఉన్న బటన్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ కింద ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ ఫస్ట్ బాక్స్లో చూపించినట్టుగా మీరు స్టూడెంట్ తాలూకు ఆధార్ నెంబర్ని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత గో అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే పాపులేట్ అవుతుంది. అదేంటంటే స్టూడెంట్ నేమ్ ఏంటి, స్టూడెంట్ ఆధార్ నెంబరు, ఇంకా ఏమైనా సరే సచివాలయంలో ఏదైతే మ్యాపింగ్లో ఉందో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కొంతవరకు అయితే పాపులేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్లో చూపించినట్టుగా మీకు సచివాలయం పేరు అయితే వస్తుంది. హౌస్ నెంబర్ ఒకళ్ళు రాకపోతే మనం టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిన్ కోడ్ మనం ఆ పర్టికులర్ రెసిడెన్స్కి సంబంధించి పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మన దగ్గర రైస్ కార్డ్ ఉంటే కనుక రైస్ కార్డ్ నంబర్ని అయితే టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏజ్కి సంబంధించి ఆ స్టూడెంట్కి సంబంధించిన ఏజ్ ఎంత ఉందో అది టైప్ చేయాల్సి ఉంటుంది. జెండర్కి సంబంధించి మేలా ఫీమేల్ అని టైప్ చేయాలి. నెక్స్ట్ రిలీజియన్కి సంబంధించి హిందువా ఏంటనేది, క్రిస్టియనా ముస్లిం ఏదైతే అది మనం రిలీజియన్ సెలెక్ట్ చేసిన తర్వాత క్యాస్ట్కి సంబంధించి ఆ క్యాస్ట్ మనకి పిల్లవాడికి సంబంధించిన పర్టికులర్ క్యాస్ట్ ఏదైతుందో ఆ క్యాస్ట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ స్క్రీన్లో అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి, ఇక్కడ రెడ్ మార్క్లో చూపించాను. అదేంటంటే మొబైల్ నెంబర్ అనమాట. మొబైల్ నెంబర్ మీరు 100% చూసుకోవాలి, 1-2 సార్లు చూడండి. మీరు కరెక్ట్ మొబైల్ నెంబర్, పనిచేసే మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి ఏదైనా తప్పు మొబైల్ ఇచ్చింది రిజిస్టర్ చేసామంటే ఇంకా సెకండ్ టైం ఆధార్తో మళ్ళీ ఓపెన్ కాదు. కాబట్టి మీరు మరి ఇంకా దానికి ఎన్రోల్మెంట్ అవ్వలేరు. కాబట్టి మీరు పనిచేసే మొబైల్ నెంబర్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం వన్స్ ఇదంతా ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్ చేస్తే అదే మొబైల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ రాకుండా మనం ఏ పని చేయలేమన్నమాట. కాబట్టి మొబైల్ నెంబర్ని చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఇక్కడ. తర్వాత పేరెంట్కి సంబంధించిన ఆధార్ నంబరు, పేరెంట్ నేము, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పిల్లలకి సంబంధించి పెద్ద తోబుట్లు ఎవరైనా ఉంటారు కదా, అంటే మా అక్క కానీ అన్న కానీ ఎవరైనా సరే వేరే స్కూల్స్లో చదువుతుంటే కనుక ఈ పిల్లవాడికి కూడా అదే స్కూల్లో సీట్ కావాలి అనుకునేటట్టయితే ఇక్కడ సిబ్లింగ్ ఏదైతే ఉందో ఆ ఎల్డర్ వన్ అంటే అక్క కానీ అన్న కానీ ఉన్నారంటే ఎస్ అని టైప్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ అక్క కానీ అన్న కానీ సంబంధించి ఆధార్ నెంబర్ వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో దానికి సంబంధించి ఒక యూడైస్ కోడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్కూల్కి యూడైస్ కోడ్ అనేది ఉంటుంది. అది ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారిని కానీ హెడ్ మాస్టర్ గారిని అడిగినా చెప్తారు వాళ్ళు. ఆ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు అదే స్కూల్లో సీట్ కావాలి అనుకునేటట్టయితే ఈ ఆప్షన్ మనం ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏమైనా డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ సంబంధించిన పిల్లలైతే ఆ రకంగా మనం సెలెక్ట్ చేస్తాము, లేదనుకుంటే దాన్ని వదిలేస్తాము. అది అయిపోయిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ సంబంధించి మన ఆధార్ కార్డ్ కానీ లేదంటే బ్యాంక్ బుక్ కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే కరెంట్ బిల్ కానీ ఏదో ఒకటి, అంటే మనం ఆ పర్టికులర్ అడ్రస్లో ఉంటున్నామని చెప్పుకోవడానికి ఒక ప్రూఫ్ని అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని ముందే ఫోటో తీసుకొని ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ అయితే పెట్టాలి. అది పెట్టిన తర్వాత రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్కి ఏదైతే మొబైల్ ఇచ్చున్నారో దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి వస్తాయి.
మీకు ఒకసారి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మొబైల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు లాగిన్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు హోమ్ స్క్రీన్ ఏదైతే ఉందో మనం ఇనీషియల్గా టైప్ చేసాం కదా, csc.ap.gov.in/rte అని, అది ఆ పర్టికులర్ యూఆర్ఎల్ మనం టైప్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ స్క్రీన్లో ఫస్ట్ ఆప్షన్, ఇదివరకు అయితే రిజిస్టర్కి వెళ్ళాము, ఇప్పుడేమో లాగిన్కి వెళ్తాం అనమాట. ఎందుకు లాగిన్కి వెళ్తామంటే మన మొబైల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి మెసేజ్లో వచ్చాయన్నమాట. కాబట్టి వచ్చిన తర్వాత ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్లో మనం యూజర్ ఐడిని ఇస్తాము, నెక్స్ట్ ఆప్షన్లో పాస్వర్డ్ని ఇస్తాము, మూడో ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ క్యాప్చా కోడ్ అనేది ఉంది, ఇక్కడ సంథింగ్ SW1TZ ఏదో ఉంది, అది ఉన్నది ఉన్నట్టుగా మూడో బాక్స్లో మనం టైప్ చేయాలి క్యాప్చా కోడ్ని. చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ ఉంది, ఆ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు స్కూల్ ఆప్షన్స్కి ఎంచుకునే ఆప్షన్ ఏదైతే ఉందో దానికి మళ్ళించబడతాం అనమాట. వన్స్ మనం లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన స్క్రీన్ ఈ రకంగా కనిపిస్తుంది. కనిపిస్తే ఇక్కడ మనం ఫస్ట్ మీరు రెడ్ మార్క్లో చూపించాను చూడండి బాక్స్లో 1 కిలోమీటర్ అని. ఫస్ట్ మనమైతే 1 కిలోమీటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత గో అనే బటన్ మీద క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేస్తే మనం ఉండే రెసిడెన్స్కి సంబంధించి చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్లో ఏవేవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4-5 స్కూల్స్లో మనకి ఏ స్కూల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకుంటున్నామో ఆ స్కూల్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ మధ్యలో మనకి ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అప్పుడు దాన్ని యారో మార్క్ని మనం క్లిక్ చేస్తే ఆ స్కూల్ అనేది రైట్ సైడ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్కూల్స్లో యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక స్కూల్ మనం యాడ్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మళ్ళీ లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో మనం రెండో ప్రిఫరెన్స్ స్కూల్ని ఎంచుకొని మళ్ళీ యారో మార్క్ని టైప్ చేస్తే అది మళ్ళీ సెకండ్ బాక్స్లోకి వస్తుంది అనమాట, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్కూల్స్లోకి వస్తుంది. ఆ రకంగా మనకి ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 4 స్కూల్స్ కనిపిస్తాయి లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో. ఈ 4 స్కూల్స్ని కూడా మనం మస్ట్ అండ్ షుడ్ సెలెక్ట్ చేసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో 20 స్కూల్స్ వస్తే కనుక మనకి మ్యాక్సిమం ఉండే ఆప్షన్ 10 స్కూల్సే కాబట్టి మనం అనుకుంటున్న 10 స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ మనం 4 స్కూల్సే ఉన్నాయనుకుందాం, ఆ 4 కూడా ఎంపిక్ చేసేసుకున్నాము, ఇంకా మనం 6 చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఉండే ఆప్షన్ ఏంటంటే మ్యాక్సిమం మనం 10 స్కూల్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి 1 కిలోమీటర్లో ఉండే 4 స్కూల్స్ని సెలెక్ట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ మన ఆప్షన్ ఏంటంటే 3 కిలోమీటర్స్ రేడియస్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇంకా మనకి 10 స్కూల్స్ మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి. అప్పుడు ఏం చేస్తామంటే ఆ 1 కిలోమీటర్ ప్లేస్లో ఇప్పుడు 3 కిలోమీటర్ అని టైప్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ గో అని ప్రెస్ చేస్తే ఇంకా కొన్ని స్కూల్స్ అనేవి 3 కిలోమీటర్స్ రేడియస్లో ఏవైతే స్కూల్స్ ఉంటాయో అవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట, లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో వస్తాయి. ఇప్పుడు వాటిని కూడా మనం యాడ్ చేసుకుంటాం, మనం ఇంకొక 6 ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్కూల్స్లో మనం మ్యాక్సిమం ఎన్ని చేయొచ్చు అంటే ఒక 10 స్కూల్స్ వరకే చేయగలుగుతాం అనమాట. ఆ 10 స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతాము. ఒకవేళ మనం స్కూల్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు పొరపాటున ఏమైనా స్కూల్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటే కనుక దాన్ని మళ్ళీ బ్యాక్ కూడా రివర్ట్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూపించినట్టు బ్యాక్ యారో కూడా ఒకటి ఉంది కదా, అంటే రైట్ సైడ్ ఏదైనా స్కూల్ని మనకు అవసరం లేదనుకుంటే ఆ స్కూల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ యారోని కనుక మనం ప్రెస్ చేస్తే ఆ స్కూల్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట, మళ్ళీ లిస్ట్ ఆఫ్ స్కూల్స్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ రకంగా మనకి కావాల్సింటే యాడ్ చేయొచ్చు, ఇంకేమైనా అవసరం లేదనుకుంటే తీసేయచ్చు కూడా. ఈ రకంగా మనం ఫైనల్ సబ్మిట్ చేసే ముందే మనం 1-2 సార్లు ఈ యారో మార్క్స్ యూజ్ చేసుకొని మన ప్రిఫరెన్స్ని అయితే ఎంచుకోవచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత మనం ఒక 10 స్కూల్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకుందాం, 10, 4, 5 మన ఇష్ట ప్రకారం మనం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అంతా మనం సెలెక్షన్ అయిపోయింది అనుకున్నట్టయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్ సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది కదా కింద కనిపిస్తుంది, ఆ ఫైనల్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ ఫైనల్ సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేసేస్తే కనుక మనం ఏమేమైతే స్కూల్స్ని ఎంచుకున్నామో ఆ 10 స్కూల్స్ అనే రకంగా కనిపిస్తాయి. వీటితో పాటు అప్లికేషన్ ఐడి కూడా మనకి కనిపిస్తుంది, అంటే మనం ఏదైతే సబ్మిట్ చేసామో దానికంటే ఒక ఐడి జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మనకి ఫ్యూచర్గా మనకి రిఫరెన్స్కి అవసరం కాబట్టి ఇక్కడ మనం చూపించినట్టుగా డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ప్రింట్ తీసుకొని ఉంచుకుంటే మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం అనేది రేపొద్దున మనకి అలాట్మెంట్ టైంలో ఇది అవసరం ఉంటుంది. కాబట్టి అది డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్ మిగిలిన విద్యార్థులతో కూడా వీరికి సమానంగానే చూడాలి, అంటే వాళ్ళు డబ్బులు కట్టారు కదా వాళ్ళకి ఒకలాగా, వీళ్ళు ఫ్రీ సీట్ కదా అని వీళ్ళకి ఒకలాగా అయితే చూడకూడదు. నెక్స్ట్ మధ్యాహ్న భోజనం పథకం లాంటి వసతులు అయితే ఇక్కడ ఉండవు. నెక్స్ట్ ఇక్కడ సంబంధించి పాఠశాలను ఎలాగ ఎంచుకోవాలనుకుంటే ఇంకొక డౌట్ వస్తుంది చాలామందికి, అంటే మనం ఏదైతే నివాసంలో మనం ట్యాగ్ చేయబడి ఉన్నామో అంటే వాలంటీర్ దగ్గర మనం ఏదైతే మ్యాపింగ్ చేసుకుని ఉన్నామో ఆ పర్టికులర్ సచివాలయం సంబంధించి 1 నుంచి 3 కిలోమీటర్ రేడియస్ లోపలే మనకు ఉండే పాఠశాలలన్నీ కూడా ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ 1 నుంచి 3 కిలోమీటర్ లోపల ఏ పాఠశాలలు లేకపోతే అప్పుడు 5 కిలోమీటర్స్ రేడియస్లో మనం ఎంపిక చేసుకోవాలన్నమాట. నెక్స్ట్
ఒకవేళ కనుక ఆధార్ కార్డు మీద ఇక్కడ మనం ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్ లేకపోతే వేరే ఏమైనా సబ్మిట్ చేయొచ్చా అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే కనుక మనం విద్యుత్ బిల్లుని సబ్మిట్ చేయొచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ని సబ్మిట్ చేయొచ్చు, లేదా నీకు ఏదైనా సరే వ్యాలిడ్ ప్రూఫ్ ఏదైనా మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. అంటే ఆధార్ మీద అడ్రస్ లేకపోయినంత మాత్రం మనం ఇక్కడ అప్లై చేయలేము అని మాత్రం అటువంటిది ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్లో ఏమైనా సమస్య ఉంటే ఎవరిని సంప్రదించాలి? ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ అడ్మిషన్ తీసేసుకున్నాము కానీ స్కూల్ వాళ్ళు ఇంకొక రకంగా చెప్తున్నారు, ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే కనుక మన దగ్గరలో ఉంటే ఎంఈఓ గారిని కానీ, డిఈఓ గారిని కానీ, లేదంటే బిఈఓ గారిని అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కానీ, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ అటువంటి వారిని ఎవరినైతే మనం సంప్రదించవచ్చు. అదే కాకుండా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. 1800425859 అని ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చెప్పొచ్చు. ఈ నెంబర్లు మనకి ఎప్పుడు పనిచేస్తాయంటే వన్స్ మన అడ్మిషన్ తీసేసుకున్న తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ నెంబర్స్ అయితే మనకు అవసరం ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు మనకి అప్లికేషన్ ప్రాసెస్లో కనుక ఏమైనా సమస్యలు ఉంటే మనం దానికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ అయితే 14417 అనేది ఉంది. అది ఓన్లీ ఇప్పుడు అప్లికేషన్ వరకే. ఆ తర్వాత మనం వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కనుక ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే మనం సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే దీనివల్ల ఒక స్టూడెంట్ జాయిన్ అయినా అది మీకు కూడా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు కంప్యూటర్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.